భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నాం. కొంతమంది ఎస్సీ ఎస్టీ బీసీలు అజం నగర్ అని పక్కనే భూపాలపల్లి పట్టణానికి సమీపాన ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామంలో పోడు వ్యవసాయం చేసుకుంటున్నారు. సో మేము 30 ఏళ్ళుగా సాగు చేసుకుంటున్నాం, 10 ఏళ్ళుగా మేము పంట తీస్తున్నాం. మా భూముల్లోకి ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి మా మీద దాడి చేశారు ఇవాళ ఉదయము. సో విచక్షణారహితంగా మా మీద, ఆడవాళ్ళ మీద కొట్టి దారుణంగా హింసించి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారని ఆరోపిస్తున్నారు. సో దీనికి అంతటికీ కారణం మేడం ఉషా ఎఫ్ఆర్ఓ అని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎవరైతే బాధితులు రైతులు ఉన్నారో వాళ్ళంతా. సో ఆ మేడం నా ముందే ఉన్నారు, ఒక్కసారి మాట్లాడదాం. మేడం, ఏం జరిగింది? మీరు దాదాపు ఒక 100-150 మంది పోలీసులతో వచ్చి మా మీద దాడి చేశారనేది వాళ్ళు చేస్తున్న ఆరోపణ. ఆజంనగర్ రేంజ్లో పోడ్ అనేది గత సంవత్సరం నుంచి విపరీతంగా అవుతుందండి. దాని గురించి మేము ఈ మధ్య ఒక 1 వీక్ బ్యాక్ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసాము. 2 డేస్ నుంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినాక మాకు మా పై ఆఫీసర్ల నుంచి ఒత్తిడి అంటే దీన్ని ఎట్లైనా కంట్రోల్ చేయాలి, పోడు అనేది కంట్రోల్ చేయాలని చెప్పేసి మేమంతా మీటింగ్ నిన్న జరుపుకున్నాము. మొత్తం డిస్ట్రిక్ట్ లెవెల్ మీటింగ్ ఒకటి కండక్ట్ కూడా చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మాకు వచ్చిన ప్రాబ్లంకి దీనికి సొల్యూషన్ ఏంటంటే ఎస్సీటీలు కొట్టాలి, మెయిన్గా పోడవుతుంది కాబట్టి అయిన ఏరియాస్లలో కొట్టివ్వాలని చెప్పేసి అంటే దానికి మా పై ఆఫీసర్లు కూడా అగ్రి అయితేనే మేము ఈరోజు డిస్ట్రిక్ట్ స్టాఫ్తో కలిసి మా డిఎఫ్ఓ గారు కూడా వచ్చారు ఈరోజు సైట్ దగ్గరికి. ఆయన కూడా వచ్చిన తర్వాతనే మేము జేసీబీలు 2 తీసుకొని వెళ్తున్న క్రమంలోనే ఊరి వాళ్ళందరూ వచ్చి మా పైన దాడి చేయడం జరిగింది. మహిళా బీట్ ఆఫీసర్ల మీద కూడా అది కొన్ని కర్రలతోటి వాళ్ళు అది మాకు అసల్ట్ చేయడం జరిగింది. అట్లనే ఎదురుగా వస్తున్నటువంటి లేడీస్ని వాళ్ళను మాకు మీదకి దాడికి వస్తుంటే వాళ్ళని అరెస్ట్ చేసి ఇక్కడ భూపాలపల్లి పోలీస్ స్టేషన్కి అప్పగించడం జరిగింది. పిటిషన్లు కూడా ఇచ్చాము. దాంట్లో భాగంగానే మేము వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటేనే మా జీపు డ్యామేజ్ చేశారు, రాళ్ళేసి కొట్టారు. ఆ రాళ్ళ తాకిడికి మా అందులో ఉన్నటువంటి ఎఫ్ఎస్ఓ కూడా ముక్కు దగ్గర, వెనక నడుము దగ్గర కూడా రాళ్ళతోటి దెబ్బలు తగిలిన జరిగింది. సలీం అన్న డ్రైవర్ని కూడా మెడబాగాన పట్టుకొని ఒత్తి ఆయన స్టీరింగ్ని పక్కకు తిప్పడం వల్ల మొత్తం బెండ్ అయిపోయింది. జీప్ అనేది బెండ్ అయిపోయి మొత్తం ఒక సైడ్ వంగి జరిగింది. లైవ్లో మేము జీప్ కూడా ఇక్కడ పోలీస్ స్టేషన్లో ప్రజెంట్ చేయడం అయింది. అంటే గవర్నమెంట్ ప్రాపర్టీ డ్యామేజ్ అయింది. ఇటు మేము ఉద్యోగరీత్యా కూడా చేయడానికి కూడా మాకు బాగా కష్టంగా వీళ్ళు మా మీద అసాల్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు మీ మీద దాడి చేశారు, మీకు గాయాలని, వెహికల్ పాడైంది, ప్రాపర్టీ డ్యామేజ్ అయింది అంటున్నారు. వాళ్ళ మీద దాడులు జరిగినాయి, వాళ్ళకొకరికి సిటీ స్కాన్ తీస్తే హాస్పిటలైజ్ అయ్యారు, ఒకరైతే గాయాల పాలయ్యారు, కాలుకు తగిలింది, మెడకు తగిలింది, మా గొంతులు కూడా బిస్కిరి అంటున్నారు. విజువల్లో ఒక మహిళ పడిపోతే మీరు పట్టించుకోవట్లేదు. అంటే మీరు వాళ్ళ మీద దాడి చేసినారు, వాళ్ళు మీ మీద, మీరు వాళ్ళ మీద? వాళ్ళే ఫస్ట్ వచ్చి జేసీబీలకు అడ్డుపడ్డారు. అడ్డుపడిన క్రమంలో మేము వాళ్ళని తీయడం జరిగింది. తీస్తుంటేనే ఆ క్రమంలో వాళ్ళు పడిపోయినట్టుగా నటించడం, కొన్ని చేయడం వల్ల వాళ్ళని పట్టుకొనే ఉన్నారు. మా వాళ్ళని వదిలేసి వెళ్ళలేదు. అట్లా ఎందుకు వేస్తున్నారమ్మా, లేండి అని కూడా మా లేడీ స్టాఫ్ కూడా వాళ్ళతో అన్నారు. అన్నాక కూడా ఇప్పుడు ఆ 2 వ్యక్తులకు కూడా సలీం డ్రైవర్కి, ఇంకొక సీనియర్ మోస్ట్ ఆయన ఎఫ్ఎస్ఓ, ఆయనకు కూడా రాళ్లతో కొడుతుంటే పారిపోయే పరిస్థితి, ఊరి వాళ్ళ దాడి అట్లా అంత తీవ్రంగా 100 మంది ఉన్న యూనిఫామ్ సర్వీస్లో ఉన్నా కూడా మాకు అక్కడ ప్రొటెక్షన్ లేకుండా అయిపోయింది అజంనగర్ రేంజ్ పరిధిలో. మీకు పోలీసులు, మీ దగ్గర వెపన్స్ ఉంటాయి, 100-150 మంది పోలీసులు ఉంటారు, వాళ్ళు ఏం చేయగలుగుతారు? నిరాయుధులు కదండి. నిరాయుధులని మీరు అనుకుంటున్నారు. పోడు భూములు చేసే వాళ్ళు మమ్మల్ని రెచ్చగొట్టి ఈ విధంగా ఎస్సీటీలకు కూడా మాకు సహకరించట్లేదు. ఎస్సీటీలు కొడతామన్నాం మేము, వాళ్ళని కూడా అరెస్ట్ ఫస్ట్ ఇదివరకే ఎఫ్ఐఆర్ కేసులు అయినాయి. ఆ బిట్టు మీద ఎఫ్ఐఆర్ కేసులు రిమాండ్కి రమ్మని నోటీసులు ఇచ్చాము. నోటీసులకు కూడా స్పందించట్లేదు, రిమాండ్ కూడా రావటం లేదు. మేము అదే విషయం పై అధికారులకు చెప్తే మీరు ఎస్సీటీలు ఒక్కటి కొట్టియండి, మేము మీకు సపోర్ట్గా ఉన్నాం. ఇప్పుడు అదే భూమి విషయంలో మీ మీద వస్తున్న సీరియస్ అలిగేషన్, మనిషి 50,000 అందరం కలిపి 5 లక్షల రూపాయలు మేడం ఉషా గారికి ఆమె ఇంటికి వెళ్ళి ఆమె టేబుల్ మీద పెట్టినామని అంటున్నారు. సరే, అది ప్రూఫ్ చేయమనండి. ప్రూఫ్ అంటే క్యాష్ ఇస్తే ఎట్లా ప్రూఫ్? క్యాష్ అదే మరి వాళ్ళు పెట్టుకోవాలి కదా. ఇప్పుడు మేము తీసుకున్నామనగానే సరిపోదు కదా, అది చూపించాలి కదా. వాళ్ళు ఇప్పుడు 10 మంది ఉన్నారు, వాళ్ళు 10 మంది అమాయకులు ఏమి కాదు. చేసి ఆ ఫీల్డ్లోకి నడి జంగల్లో ఉంది అది ఫీల్డ్ అనేది. మీరు చూడండి ఒకసారి, ఫీల్డ్ పరంగా చూస్తే అది 40 ఏళ్ల క్రితంలా 2-3 సంవత్సరాల క్రితం అనేది మీకే అర్థమవుతుంది ఫీల్డ్ చూస్తే. మల్లారెడ్డి అనే వ్యక్తి, ఇంకొకరు ఎవరు బాబు? మల్లియా మహేందర్, ఇద్దరు కలిసి మీ దగ్గరికి వచ్చినారట కదా మేడం, డబ్బులు తీసుకొని వచ్చి మీ టేబుల్ మీద పెట్టారట కదా. మా టేబుల్ మీద ఎందుకు పెట్టారు? అదే చెప్పమంటున్నా కదా, టేబుల్ మీద పెట్టారనే దానికి వాళ్ళు నిరూపించాలి కదా. దానికి ఇప్పుడు నేను కూడా పోయి వాళ్ళ ఇంటి దగ్గర పోయి ఏదో పెట్టినంటే అయిపోతుందా? ఏదైనా నిరూపణ అనేది ఉండాలి కదా.
అది వాళ్ళని చూపించమనండి. ఊరికే అంటే దానికి మేము ఒప్పుకోము, మా డిపార్ట్మెంట్ తరపున మేము ఒప్పుకోము. ఏదైనా ఉంది మీకు ప్రూఫ్స్ అంటే చూపియండి, మాకేం బాధలే. అదే ఏమైనా తీసుకునేది ఉంటే డిస్ట్రిక్ట్ స్టాఫే అలర్ట్ ఎందుకు వస్తుంది ఆ బిట్టు మీదకి? ఉన్నారా బ్రదర్? ఆయన ఏడి? డిస్ట్రిక్ట్ స్టాఫే మహేందర్ ఏడి? కమ్ హియర్ మహేందర్. ఐదు లక్షలు బాబు, 5 లక్షలు ఇచ్చినావా? ఎక్కడ ఇచ్చినావు? దగ్గర్రా, దగ్గర్రా కదా, దగ్గర్రావే. మాంతు సుభాష్ అని ఉంటుంది మా ఊళ్ళో, స్లాబ్ ఉంటుంది. సుభాష్ వాళ్ళ ఇంట్లో రూమ్లకి రెంట్కి ఉంటుంది. ఆ ఇంట్లో పోయి ఇచ్చినాం. మల్లెడ్డి రమ్మన్న తీసుకుపోయి చేతికి ఇలా కాకపోతే ఆడబెట్టు మహేంద్రంలో ఆడబెట్టిన వచ్చిన. ఎంత మొత్తం డీల్ ఎంత? 7 లక్షలు. డీల్స్ ఏడా సెట్ అయింది? వేరే జంగట్లో మాట్లాడిన. మేడం ఇప్పుడు ఈయనకి ఏం ఆన్సర్ చెప్తారు? ఇప్పుడు ఏం ఆన్సర్ అంటే ఇప్పుడు ఆయనకు చెప్పేది ఆడబెట్టినా ఈడబెట్టినా అంటున్నాడు. అది మాకు ప్రూఫ్ కాదు. మీరు ఏమన్నా నేను తీసుకున్నట్టుగా నిరూపించినట్లయితే నేను దానికి యాక్సెప్ట్. దేనికైనా నేను తీసుకున్నాను వాళ్ళ ఆడబెట్టినా ఈడబెట్టినా అంటే నడవదు. కెమెరాలు ఏమైనా ఉన్నాయా మేడం? కెమెరాలు ఏమైనా ఉన్నాయి? అదే మరి అదే చెప్పమంటున్నాను కదా, చెప్పాలి. రికార్డ్స్ ఏమన్నా ఉన్నాయి. సరే ఎవరో మాంతు సుభాష్ అంటున్నారు, ఆయన ఇంటికి పోయి ఎంక్వైరీ చేసుకోండి. ఆయన ముందు ఇచ్చిన అంటున్నాడు కదా, ఆయన దగ్గర పోయి అడగండి నాకు ఇచ్చిండా లేదని. అది మీరు కన్ఫర్మ్ చేసి చెప్పు. 50,000 ఇచ్చిరా మీరు? 50,000 మహేందర్కి ఇచ్చినావు. నువ్వన్నా వాడుకోవాలి, మేడం కన్నా ఇవ్వాలి, ఏదో ఒకటి. ఏ మనిషి? మల్రెడ్డి ఏడి? కాదు మేడం, అన్యాయం కదా మేడం ఇది. ఇప్పుడు అరే ప్రూఫ్స్ ఉంటే మీరు చేయండి, నేను కాదంటలేను. బట్టిగా 5 లక్షలు నేను ఇప్పుడు ఈయనకు 10 లక్షలు ఇచ్చినా అంటే సరిపోతుందా? మీరు ఏదన్నా ఉంటే దాన్ని మేము ఇట్లా పలానా టైంలో ఇచ్చినాం, పలానా దగ్గర మీరు తీసుకున్నారు, పక్కన వ్యక్తి ఉన్నారని నాకు నిరూపించండి. నేను చెప్పేది అదే. సుభాష్ ఎవరు అంటున్నారుగా, ఆయన దగ్గర పోయి అడగండి. సంతోష్ని అడగండి, సంతోష్ని అడగండి, సుభాష్ని అడగండి, ఎవరిని అడగండి. నాకు ఇచ్చినట్టుగా ప్రూఫ్స్ ఉన్నాయంటే నేను దేనికైనా రెడీ, ఎంక్వైరీకి రెడీ. ఇంతమంది అంత ఆడవాళ్ళు ఇంత ఎలిగేషన్ ఎట్లా పెడతారు మేడం? అరే ఇది విచిత్రంగా ఉన్నది. 7 లక్షల రూపాయలు. వద్దు మాట్లాడదు, మీరు మాట్లాడదు. నేను అడిగినప్పుడే మాట్లాడాలి. నేను అడిగినప్పుడే మాట్లాడాలి. ఇప్పుడు వాళ్ళకి ప్రూఫ్స్ ఉంటే మీరు చూపియండి. దానికి నేను ప్రూఫ్ ఉండదు మేడం, అది ప్రూఫ్ ఉండదు. మరి ఉండదు. మీకు 10 లక్షలు ఫేమస్ చేయండి అంటే మీరు ఓకో అంటారా? నేను ఇచ్చినండి నాది ఫేమస్ చేయండి అంటే మీరు ఒప్పుకుంటారు. ఇప్పుడు వీళ్ళు అబద్ధం ఆడుతున్నారు అంటారు. నేను 100% చెప్తున్నాను. నేనేం స్టేట్మెంట్ ఇస్తలేను మేడం, నేనేం స్టేట్మెంట్ ఇస్తలేను. వాళ్ళు అడిగింది మీ ముందు పెడుతున్నా. అడిగారు కదా, నేను చెప్తున్నా, నేను ఎటువంటి తీసుకోలేదు. వీళ్ళు వచ్చి వీళ్ళు ఎంత ఇక్కడ పిటిషన్ అక్కడ ఉంది సార్. సో ఇది 7 lakhs డీల్. 5 లక్షల రూపాయలు మేము ఇల్లు 50,000 రూపాయలు వసూలు చేసి మహేందర్ చేతిలో పెట్టి, మహేందర్ మల్లారెడ్డి కలిపి తీసుకెళ్ళి ఉషా మేడం టేబుల్ మీద పెట్టినామంటారు. ఇక ప్రూఫ్ ఎక్కడ దొరుకుతుంది? ఇవి క్యాష్ రూపంలో ఇచ్చే వ్యవహారం ఇది. కెమెరాలు ఉంటే ప్రూఫ్ దొరుకుతుంది. ఆనాడు సీసీ ఫుటేజ్ తీస్తే అన్నీ అనుకోనే పకడ్బందీగా చేసే వ్యవహారం ఇది. ఏం ఘోరం! చివరికి ఏంది, వాళ్ళని కొట్టి వాళ్ళని పోలీస్ స్టేషన్కి పట్టుకొచ్చారు. ఇది ఆ దుర్మార్గం. ఇంత దుర్మార్గమా? జీతాలు తీసుకుంటారు ప్రజల దగ్గర నుంచి, మళ్ళీ లంచాలు వసూలు చేస్తారు. నేను స్టేట్మెంట్ ఇవ్వట్లేదు, దీని మీద ఎంక్వైరీ జరగాలంటున్నా. ఒక ప్రత్యేక కమిటీతో ఎంక్వైరీ వేసి, ఒక ప్రత్యేక అధికారితో ఎంక్వైరీ వేసి లెక్క తేల్చండి. ఇంత దుర్మార్గం ఏంది? మళ్ళీ వాళ్ళ తలకాయల వాళ్ళకి కొట్టి ఆమె సిటీ స్కాన్ తీసిరు. ఆమెకి ఇప్పుడు ఏమన్నా అయితే వాళ్ళే నటించి దాడి చేసిరట. వీళ్ళు చాలా పద్ధతిగా నిబద్ధతతో ఉన్నారు, వాళ్ళే దాడి చేసిరట. సో ఖచ్చితంగా ఇప్పుడు వీళ్ళు ఇచ్చే కంప్లైంట్ మీద వీళ్ళు ఏకంగా డైరెక్ట్ కంప్లైంట్ ఇస్తున్నారు. 7 లక్షల డీల్ కుదుర్చుకున్నాం ఆ ఉషా మేడం తోటి. 7 లక్షల డీల్లో 5 లక్షలు ఇచ్చినాం, 5 లక్షలు ఇచ్చినాం, ఎంక్వైరీ చేయండి అని భూపాలపల్లి పట్టణ పోలీస్ స్టేషన్కి వచ్చి వీళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. తక్షణమే దీన్ని తేల్చాల్సిన అవసరం ఉంది. లోకల్ ఎమ్మెల్యే రెస్పాండ్ కావాలా, పోలీస్ అధికారులు రెస్పాండ్ కావాలా, లోకల్ ఎస్పీ రెస్పాండ్ కావాలా, ఇమీడియట్గా దీని మీద ఎంక్వైరీ చేయాలి.